హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చిక్కగా చక్కగా టేస్టీగా ఉండే కాకరకాయ కొబ్బరి ముక్క వడియాలో పులుసు అనమాట. అయితే మెయిన్ ఏంటంటే ఇది తినడానికి నోటికి ఎంత రుచో ఆరోగ్యం కూడా అంతే. కాబట్టి ఇది ఒక్కసారి అయితే చేసి చూపించామంటే పిల్లల కోసం ఇది చేయడం అనమాట. ఎందుకంటే పిల్లల కాకరకాయ అనగానే అవాయిడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అవాయిడ్ చేయకుండా ఉండాలి అంటే కాస్తైనా వాళ్ళకి కనీసం కాకరకాయ రసమైనా కడుపులోకి వెళ్ళాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కాదనకుండా తింటారు. అయితే కాకరకాయ ముక్కలు తినకపోయినా మిగతా రసమైన కడుపులోకి వెళ్తుంది కదా వాళ్ళకి. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది అనమాట. ఓకే, ఇంకా ప్రాసెస్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. దానికోసం ముందైతే ఇలా ఓ 4 కాకరకాయలు తీసుకున్నాను, 2 టమాటాలు, కాస్త మినప వడియాలన్నమాట ఇవి. అలానే ఇగోండి ఒక నిమ్మకాయ అంత చింతపండు, ఇంచుమించుగా అంతే సైజు బెల్లం ముక్క, ఇన్ని ఉల్లిపాయలు, ఒక కొబ్బరి చెక్క, అలాగే చిన్న బీట్రూటు, అల్లం వెల్లుల్లి కలిపేసి ఇంత తీసుకున్నాను. అయితే ఇప్పుడు ఈ కాకరకాయ అనేది రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. టమాటో కట్ చేసి కొన్ని ఆనియన్స్ టమాటో కలిపేసి ఇవ్వండి ఇలా పేస్ట్ చేసేసుకుందాం. ఇవి అయితే ఈ వెల్లుల్లి కూడా సగం వెల్లుల్లి పేస్ట్కి వేద్దాం, సగం వెల్లుల్లి ఏమో ముక్క అదే వెల్లుల్లిలా ఉంచుకుందాం. పోపులో చాలా బాగుంటుంది, బాగా తగిలితే క్రంచీగా టేస్ట్ బాగుంటుంది. అయితే ఈ బీట్రూట్ ముక్క కూడా సగం ముక్క తీసేసి ఇందులో వేసేసి పేస్ట్ చేసేసుకుందాం. చేసుకుంటే పులుసు మంచి కలర్ఫుల్గా కనబడుతుంది అనమాట. సో అందుకని చెప్పి బీట్రూట్ వేయడం, లేకపోతే బీట్రూట్తో పని లేదనమాట. మనకి కేవలం కలర్ కోసం మాత్రమే బీట్రూట్ వేయడం, అది న్యాచురల్ కలర్ కాబట్టి. అదిని బీట్రూట్ మామూలుగా పెడితే పిల్లలు అంతగా తినరు కదా. ఇలా ఏదైనా చేసేటప్పుడు అందులో మిక్సీలో వేసేసి పెట్టేశారంటే వాళ్ళు ఏరడానికి కూడా వాళ్ళకి అసలు దొరకదు కదా. అలానే కాకరకాయ కూడా చాలామంది పిల్లలు అయితే తినరు. అయితే దానికి ఇది ఏంటంటే ఇలా మనం పులుసు పెట్టాము అంటే వాళ్ళు ఆ ముక్కలు తినకపోయినా కనీసం పులుసు అయినా తింటారు కదా. ఆ రసం దిగినా కూడా మంచిదే కాబట్టి ఇలా కాకరకాయ పులుసు రూపంలో పెడదామని అనుకున్నాను అనమాట. ఇది మా మామయ్య గారు ఉండేటప్పుడు చాలా ఎక్కువగా చేసేవాళ్ళని, ఆయన చాలా ఇష్టపడి తినేవాళ్ళు. అప్పుడు బాబు కూడా తినేవాడు అనమాట. అందుకని వాడి కోసమనే ఇప్పుడు చేస్తున్నాను. చాలా బాగా ఇష్టపడి తింటాడు అనమాట వాడు. ఇప్పుడు ఇవైతే మనం రౌండ్గా చక్రాలు కట్ చేసేసుకుందాం, ఇవి మిక్సీ చేసి పెట్టుకుందాం. అలాగే చింతపండు వాష్ చేసేసి వాటర్ వేసి ఉంచుకుందాం. ఇలాగ ఆనియన్స్ కూడా కట్ చేసి, కొబ్బరి ముక్కలు కూడా పొడవుగా ర్యాపర్స్లా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇవ్వండి ఇలా మనం బీట్రూటు, టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా. ఆ పేస్ట్ మొత్తం చూసారా, చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనబడుతుంది కదా చిన్న బీట్రూట్ ముక్క వేయగానే. అలానే ఇగోండి అన్నీ రెడీగా చాప్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ముందైతే ఇగోండి ఇలా ఒక బౌల్ అయితే పెట్టుకున్నాను. ఇందులో ఓ 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే టీ స్పూన్స్ అయితే సరిపోవు మళ్ళీ. మనకి వడియాలు ముందు ఫ్రై చేసుకోవాలి. ఆ వడియాలు ఫ్రై చేయడానికి కాస్త ఆయిల్ పడుతుందన్నమాట. అందుకనే 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కాక ముందు ఈ వడియాలు అయితే వేయించి తీసేయాలి. ఆయిల్ కాస్త వేడెక్కింది కదా, ఇంకా వడియాలు అయితే ముందు ఫ్రై చేసేసుకుందాం. వడియాలు బాగా ఫ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అయిపోవాలి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వడియాలు మంచి కలర్ అయితే వచ్చేసింది కదా. ఇంకా ఇవి వేరేగా తీసేసి మళ్ళీ మనం ఇందులోనే పోపు పెట్టేసుకుందాం. ఈ వడియాలు ఇలా చాలా టేస్ట్గా, వడియాలన్నీ తీసేసాం కదా. తీసేసాక అదే కళాయిలో మళ్ళీ ఇగోండి వెల్లుల్లి రబ్బలు అయితే ఫస్ట్ వేసేద్దాం. అలాగే కాస్త పోపు దినుసులు కూడా వేసుకుందాం వెల్లుల్లి కాస్త ఫ్రై అయ్యాక. చూడండి, ఈ వడియాలు ఇంట్లో పెట్టుకున్నాం అనమాట. ఇవి నేను ఎప్పుడు వడియాలు పెట్టడం అనేది నాకు అంత బాగా రాదు. ఎప్పుడు అమ్మ పెట్టేసి ఇవ్వడము, లేకపోతే బయట నుంచి తెచ్చుకోవడమే, కానీ ఎప్పుడు నేను పెట్టలేదు ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైము. అయితే చాలా ఈజీగా ఉన్నది పెట్టడానికి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నది. మనకి ఇంట్లో ఏ కాయగూరలు లేనప్పుడు వర్షాకాలంలో మనకి ఇలాంటివి ఇంట్లో ఉంచుకున్నట్టు బాగా యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పి వడియాలు అయితే చేసుకున్నాను నేను. ఇప్పుడు ముందు ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఇందులో ఫస్ట్ అయితే ఆవాలు ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అలాగే జీలకర్ర ఒక 1/4 టీ స్పూన్ వేసుకుందాం. వాము ఒక 1/2 టీ స్పూను. అలాగే ఒక 2 మెంతులు అంతే. అది ఒక 1/4 టీ స్పూన్ కూడా మనం వేసుకోలేదు కదా మెంతులు అనేది. ఎందుకంటే మెంతుల పాటును వేసే కన్నా ఇందులో పొడిగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. మంచి టేస్ట్ అనేది దానికి వస్తుంది, మంచి అరోమా కూడా మనకు వస్తుంది దానివల్ల. సో అందుకని చెప్పి మెంతులు పొడి వేస్తాను. అందుకే మరి ఇంకా పోపులో ఎక్కువ వేయలేదు, 2 వేసాను. పోపు మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా
పచ్చి కరివేపాకు ముక్కలు చేసి కాస్త వేసుకున్నాను అనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా కరివేపాకు. ఆ కరివేపాకు తెచ్చి అప్పుడే 4 days 5 days అయిపోయింది. అయితే మనకి కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఏదైనా మనం ఎప్పుడు పెట్టినా ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో కనుక మనం పెట్టే బాక్సెస్ ఉంటాయి కదా, ఆ బాక్సుల్లో ఒక క్లాత్ వేసి కానీ టిష్యూ వేసి కానీ పైన ఒకటి కింద ఒకటి వేసి ఉంచాలన్నమాట. వేసి ఉంచామంటే మనం ఎప్పుడు తీసినా కూడా మనకు అది అప్పుడే షాప్ నుంచి తెచ్చామా అన్నట్టు, లేకపోతే చెట్లో తెంపామా అన్నట్టు ఉంటుంది అనమాట. అంత ఫ్రెష్గా ఉంటుంది. చూడండి కరివేపాకు నేను తెచ్చి అప్పుడే 4-5 రోజులు అయిపోయినాయి, ఎంత ఫ్రెష్గా ఉన్నది. ఇంకా నేను ఎప్పుడు చెప్పే ట్రిప్పే ఏంటంటే ఆ ట్రిక్, ఆనియన్స్ కాస్త తొందరగా ఫ్రై అయిపోవాలంటే మనకి ఈ కర్రీకైనా పులుసుకైనా దేనికైనా సరిపడా సాల్ట్ అనేది ముందే యాడ్ చేసేసుకుంటే వేరంగా ఫ్రై అయిపోతుంది అనమాట. నేను ప్రతి వీడియోలో కంపల్సరీ చెప్తాను అదే ట్రిక్. అయితే ఇప్పుడు ఇంకా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయింది కదా బాగాన్ని. ఆనియన్స్లో ఇప్పుడు ఇది వేసేద్దాం. మొత్తం మనం చేసుకున్న మొత్తాన్ని వేసేసి, అలాగే ఇప్పుడు ఇదే టైంలో ఈ బెల్లం ముక్క కూడా వేసేయాలన్నమాట. వేసేస్తే మొత్తం బాగా కరిగి అన్ని ముక్కలకి బాగా బెల్లం పట్టి టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఈ మిక్సీ జార్లో మరి కాస్త వాటర్ వేసుకొని కాసేపు పోతే వేసుకుందాం. ఇంకా మొత్తం ఇదిగోండి అంతా చూసారా ఫ్రై అయిపోయింది కదా బాగా. ఈ స్టేజ్లో ఉండగా మీ స్పైసెస్ తగ్గట్టు మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. మా స్పైసెస్ తగ్గట్టు మాత్రమే నేను వేసుకుంటున్నాను. కాస్తంత పసుపు. ఇంకా మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఇంకా ఫస్ట్ అయితే వడియాలు, అలానే ఈ కాకరకాయ కొబ్బరి ముక్కలు కూడా ఇప్పుడే వేసేయాలన్నమాట. వేసేసి ఒక్కసారి తిప్పుకోవడమే. ఇంకా కాకరకాయ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే బాగా ఉడికినలోనే దీని టేస్ట్ అంతా వస్తుంది అనమాట. అలాగే కొబ్బరి ముక్కలు కూడా. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో ఉండగా చింతపండు పులుసు మొత్తాన్ని ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలుపుకొని, అలాగే మనం మిక్సీ జార్ కడుక్కొని ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో వేసేసి ఒక్క 10 minutes ఇలా మూత పెట్టి ఉంచామంటే మొత్తం ఈ వడియాలు అలాగే కొబ్బరి ముక్క కాకరకాయ అన్నీ దేనికది సపరేట్గా బాగా మగ్గిపోయి ఉడికిపోయి పూర్తిగాని టేస్ట్ అయితే సూపర్ వచ్చేస్తుంది. ఇంకా ఇదిగోండి ఇంకా మూత పెట్టేసి ఒక 10 minutes అలా లో ఫ్లేమ్లో మనం ఉడికించుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్గా కనబడుతుంది కదా. చూడడానికి చిక్కగా ఎంత బాగా చూడండి, ముక్కలు కూడా ఎంత బాగా ఉడికిపోయాయి కదా. అలాగే వడియాలు కూడా చూడండి కలిసిపోకుండా వడియం పాటినే ఎంత ఉడికినా కూడా బాగా కనబడుతుంది. చూసారా, చూపిస్తానండి. ఇవ్వండి చూస్తున్నారు కదా, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మనకి ఇది కరెక్ట్ చెప్పాలి అంటే తలకాయ మాంసం పులుసు ఉంటుంది కదా, ఆ టేస్ట్లో ఉంటుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఇంకా వేడి అన్నంతో వడ్డించుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. అలాగే మన రోటీతో తిన్నా కూడా బాగుంటుంది, కానీ అన్నంతో అయితే మరి మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకా పిల్లలు ఆ కొబ్బరి ముక్కలతో తింటారనమాట. కాకరకాయ తినకపోయినా కూడా కొబ్బరి ముక్క కలుపుకొని నంచుకుని ఆ రసంతో కలుపుకొని తిన్నారు అంటే వాళ్ళకి కాకరకాయలో పోషణ కూడా ఎంతో కొంత అనేది అందుతుంది కదా. సో అందుకని చెప్పి నేను ఇలా అయితే చేస్తాను. ఇది ఇలా వేసేసుకొని ఇంకని రైస్ తినేయడమే. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.